నేను నిజం చెప్పేసి అయిపోతుంది కానీ పోయిందని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిందని చెప్పేసి స్నానం కూడా చేయించిండు డాడీ చేయించిందా ఎంత ఏమైందిరా मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो रहा है రెండు నాన్న రెండే బుక్కలు అరాపు రెండే ఏ అన్న మీద అన్నట్టు కొడతా నేను ఉషా జాబ్ చేయాలంటే నా జాబ్ నేను ఇచ్చిపెట్టుకోవాలి ఎందుకంటే పిల్లల్ని నేను చూసుకోవాలి కాబట్టి ఇక నుంచి నువ్వు అమ్మ లేకుండా ఆడుకోవాలి అమ్మ లేకుండా తినాలి మా చోటగాడు అయితే చాలా అంటే చాలా అల్లరి చేస్తున్నాడు చూడు వద్దు ఏంది ఇలా ఆఫీస్కి వెళ్ళినావు శాలరీ డిస్కషన్ అన్నావు షిఫ్ట్ డిస్కషన్స్ అన్నావు ఏం డిస్కస్ హే గాయ్స్ గుడ్ మార్నింగ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి అండ్ పొద్దున్నే మామిడి ఏడుస్తున్నాడు మంచి చిప్స్ కావాలంట దోశ వద్దంట ఎండలో కూర్చొని తిను నాన్న ఇప్పుడు తినాడు చిప్స్ పొద్దున్న చిప్స్ ఎవరు తింటాడు ఏంటి రొట్టెనా రొట్టె కదా నాన్న సారీ రొట్టె అంటారు ఓకే సో ఈ మధ్య చలి ఎక్కువ ఉంది కదా మమ్మీ ఏం చేస్తా అంటే చైర్ తీసుకొని బయట వేసుకొని ఎండలో కూర్చుంటుంది మంచిగా ఉంటుంది నాన్న ఒకసారి దీన్ని చూడు నువ్వు దోశ మంచిగా ఉంటుంది మా పాప మా అమ్మ పొద్దున్న లేచి నీ గురించి దోశ చేసి ఇచ్చింది కదా నాన్న ఏమొద్దు అవి ఏమొద్దు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతున్నావు 12 o'clock స్టార్ట్ అవుతావా ఓకే మళ్ళీ రవీష్ గారు రాగానే ఏడుస్తారు ఉండొచ్చు ఉషా జాయిన్ అవుతుంది జాయిన్ ఇన్ ద సెన్స్ శాలరీ డిస్కషన్ ఉంది అండ్ డాక్యుమెంట్ సబ్మిషన్ అంతా లెట్స్ సీ అవి దగ్గుమంది దాకు వెళ్దాం నడువు లేట్ అయిపోతుంది స్కూల్కి రెడీ అయినావా డాక్యుమెంట్స్ అని పెట్టుకున్నావా రియాన్స్ గారు చూడు బ్యాగ్ పట్టుకొని వస్తున్నాడు అప్పుడే ఇట్లనే పాపం వాడు ఇప్పుడే ఏడుస్తున్నాడు ఏ టైం వరకు వస్తావు 4-5 అవుతుందా వెళ్ళు నేను చూసుకుంటుండే అది ఇప్పుడే ఏడుస్తున్నాడు ఇక సతాయించి ఇచ్చి పెట్టేటట్టు ఉన్నాను నేనైతే మాకైతే చుక్కలు మమ్మీ వచ్చిందా ఆటో వచ్చిందా పోయి ఇక్కో ఆడే స్టార్ట్ చేసిండు ఏడ్చుడు పో మమ్మీకి పో ఇప్పుడు ఏడుస్తున్నారు వచ్చిందా అత్తమ్మ ఆటో వచ్చింది వెళ్ళొస్తా జాగ్రత్త ఆవిష్ని 12:30 తీసుకొచ్చేసేయి తీసుకొని వస్తా ఒకవేళ అడిగితే చెప్పు మమ్మ వచ్చేస్తుంది అని చెప్పేసి అర్థమైందా ఎప్పటివరకు వస్తావు 4 to 5 4 to 5 జల్దీ రానికి జల్దీ ఎంత జల్దీ అయితే అంత జల్దీ పెట్టుకున్నా నీ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకున్నా చలో బాయ్ బాయ్ యూట్యూబ్ జాగ్రత్త వెళ్ళు మాట్లాడుకోగో ఇక్కడ నేను మనతో క్లియర్గా మాట్లాడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అండ్ వర్క్ ఫ్రమ్ ఉంటేనే చేస్తా అని చెప్పేసి అను ఓకేనా చలో బాయ్ నేను తీసుకొని వస్తాను స్కూల్ నుంచి నేను చూసుకుంటా మమ్మీ 12:30 అవుతుంది నేను వెళ్ళి తీసుకొని వస్తాను స్టార్ట్ చేసిండు కదా మొత్తం కింద పడేసిండు సో విజయాన్ని తీసుకొని వచ్చేసినాను నా భయం ఏంటంటే ఉషా లేదంటే వాడు ఇట్లా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి నానా మా అమ్మ లేదు ఆఫీస్కి వెళ్ళింది మా అమ్మ ఏడికి పైకి రా ఆఫీస్కి నేను ఎట్లా తీసుకెళ్తాను నాన్న మా అమ్మ ఈవినింగ్ వస్తారు ఓకేనా 5 o'clockకి 6 o'clock వచ్చేస్తారు మా అమ్మ సో జల్దీ వస్తాను లెట్స్ ఎలా ఉంటుందో నాకు ఏంటంటే ఈ రియాక్షన్ ఎలా ఉంటుందని
ఓకేనా, గుడ్ బాయ్ లెక్క బిహేవ్ చేయాలి నాన్న. మా అమ్మ లేదు అండ్ రియాన్స్ని మా మమ్మీ చూసుకుంటుంది. మమ్మీ వస్తా అన్నది 1 అవర్ అయినాక. మమ్మీకి అయింది, కాలింది, హాస్పిటల్కి వెళ్ళింది. నేను నిజం చెప్పేసి అయిపోతుంది కానీ పోయిందని చెప్పేసి, ఆఫీస్కి వెళ్ళిందని చెప్పేసి చేస్తే ఆఫీస్ కంటే పోయిందంట మమ్మీ. ఇక ఒకరోజు అబద్ధం ఆడుతుంది, నీళ్ళు అబద్ధం ఆడలేం కదా. అర్థమైందా? ఆఫీస్కి పోయింది, వస్తుంది. నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి మా అమ్మమ్మ తిని ఆడుకో. రీగాడు ఎంత ముందుగా ఆడుకుంటుంటే మమ్మీ లేకున్నా కూడా ఆడుకుంటుందా లేదా? ఎట్లా వస్తుంది చూసా? పూజ కూడా చేసిండు రీగాడు. స్నానం చేయించింది, రీగాడు చేపించి పంపించేసింది. బొట్టు మాత్రం మమ్మీ పెట్టింది. చూడు స్నానం అంటే పూజ చేసినావా? వాళ్ళ అమ్మనే చేసిపోయింది. వాళ్ళ అమ్మనే చేసిపోయిందా? ఓకే నాన్న, ఆకలి అవుతుందా? స్నానం చేయలే కదా నువ్వు? నేనేం చేయాలా స్నానము? అన్న చూడు నేనున్నా అంటున్నాడు. కొడతలేదు అన్న, నేనున్నా మమ్మీ లేకున్నా అంటున్నాడు. ఏమైంది మమ్మీ? ఇంక ఫుడ్ ఎట్లనే ఉడకబెడుతున్నావా? ప్రియూ ఇది సైలెంట్ ఉన్నాడు, దూలాడుతున్నాడు. మమ్మ ఉండలేదు, లేదు నాన్న మమ్మ లేదు. ఏమైంది? బయటికి వెళ్దామా మనం? బయటికి వెళ్దామా? ఓకే, నీకు స్నానం చేయించి నేను బయటికి వెళ్తా. ఓకేనా? కిచ్చి డాడీకి. ఓకే, సో డాడీ నేను బయటికి తీసుకెళ్ళిపోతారు. ఓకే ఓకే. అయ్యో పొంగిపోయింది, మొత్తం కింద పడిపోయింది నాన్న. సో అని కొంచెం ఫ్రీ చేయడానికే ట్రై చేస్తున్నాం మేము. మొత్తం పప్పు పలిగిపోయింది నాన్న, పప్పు పలిగిపోయింది. ఏం చేస్తున్నాం? ఏం పప్పు ఇది? తప్పడమ్మా, మళ్ళీ పొంగుతుంది. నాకేం తెలుసు, ఇది చిన్న గేసుడు. స్నానం చేస్తానా? డాడా స్నానం చేపిస్తారు. ఓకే, టీషర్ట్ డాడా ఇక డైలీ నేనే స్నానం చేయాలనుకుంటా. మా అమ్మ 2 hours 3 hours వచ్చేస్తా డైలీ. మా అమ్మ ఉండాలి. ఓకేనా? రేపటి నుంచి. ఏమైంది? ఏం బాత్రూమ్లా? బాత్రూమ్లో వేస్తున్నావా? ఓకే, గుడ్ బాయ్. టీషర్ట్ ఇస్తావా? నీళ్ళు ఆగుతున్నాయి నాన్న, నీళ్ళు ఆగుతున్నాయి. కొంచెంసేపు ఆగు, చేపిస్తా స్నానం. స్నానం ఎవరు చేయించిండు? డాడీ చేయించిందా? ఎంత మంచి. ఏమైందిరా? मारो मुझे, मारो नहीं, ये मजाक हो रहा है. 1 सेकंड यार, मजाक हो रहा है. ఏమైందిరా? క్రీమ్ రాస్తున్నా అన్న, క్రీమ్ రాయద్దా? ఓ చూడు ఎంత కక్క ఉంది క్రీము. వెరీ గుడ్. ఎవరు మంచి స్నానం చేపిస్తానా నీకు? డాడనా? ఓకే, ఇప్పుడు తిందామా? ఓకే, స్నానము. డైపర్ నువ్వు వేసుకుంటావు కదా నాన్న? డైపర్ చెడ్డీ ఎక్కడ పెట్టింది మా అమ్మ? చెడ్డీ ఇక్కడ ఉంది. వేసుకో, చెడ్డీ వేసుకున్నాను. ఓకే, నేను వేయాలా? అండ్ ఇక్కడ మమ్మీ ఏమో రియాన్స్ని తీసుకుంటుంది. నాకు ఫోన్ అలవాటు చేస్తాం మమ్మీ. ఏమైనా పెట్టినారా? మ్యూజిక్ వచ్చింది ఇప్పటివరకు. వచ్చింది నీకు? ఆడే ఒత్తుకుంటుండు చేయబెట్టి. అలవాటు అయిపోయింది మమ్మీ. అభిజ్ఞాన్ లెక్క కాగలని ఆడు. వాళ్ళందరూ చూసినాయన, నేనేం చూసావు? ఫోన్ తీసి పడేసి. అవి వేసుకున్నా చెడ్డీ? వేసుకోలే? వేస్తా కదా. నాన్న ఇప్పుడు పౌడర్ వేసినాను మనకి. అవిష్కి పౌడర్ వేయలే, ముఖానికి అయితే వేయలే. ఇంకా మొత్తం బాడీకి పౌడర్ వేసేసి క్రీమ్ రాసేసినాను. పౌడర్ తీస్తాను. చెడ్డీ వేసుకోవాలన్నా అదా. సో గైస్, అభిజ్ఞాన్కి తినిపిస్తున్నాను. కొంచెం తిన్నారు, సతాయించున్నాడు. బాగానే తిన్నాడు కానీ కొంచెం సతాయించున్నాడు వాడు. అట్లుంటే చిన్నపిల్లలతోటి చాలా కష్టం తెలుసా, చిన్నపిల్లలను మెయింటైన్ చేయడం. చాలా అంటే చాలా కష్టం. నాకు ఇప్పుడు అనుభవం అవుతుంది. అవి సౌండ్ చిన్న పెట్టుకున్నానా?
నీకు ఇష్టం అని చెప్పేసి కదా లాస్ట్ 2 బుక్కలు ఉన్నాయి అయిపోతాయి నాన్న. 2 నాన్న, 2 బుక్కలు. రాపు 2 అన్నది అన్నట్టు కొట్టా నేను. 2 బుక్కలు అని చెప్పినా లాస్ట్ అయిపోయింది అన్న. కొంచెం పెట్టిందే కొంచెం నీకు. అవి కదా ఉన్నాడు. 2 బుక్కలు అన్న అవి. అరే ఏడికి నువ్వు కడిగిస్తున్నావు, మూటి కడిగిస్తున్నావు. తినావా అన్నము? ఓకే ఏరవద్దు. నిద్ర వస్తుందా బజ్జో? ఫోన్ బంద్ చేసి నాన్న. ఇంకా నేను షూట్కి వెళ్ళాలి కొంచెం పాపు. ఇంకా నేను షూట్కి వెళ్ళాలి. రియాన్స్కి ఏమో మమ్మీ తినిపిస్తుంది అన్నము. బయటికి పోకు నాని, రియాన్స్కి తినిపిస్తున్నాను అంతా. ఏడికి మమ్మీ? ఓ అవిష్ గారు వస్తుంది కిందికి. ఉన్నావా? పిల్లలను సంబంధించి చాలా అంటే చాలా కష్టం. నాకు అర్థమవుతుంది విషయాలు లేకుండా ఎట్లా అవుతారో నేను ఏం చెప్పలేను. అండ్ ఇప్పుడు నాకు షూట్కి వెళ్ళారు ఉంది. మెయిన్లీ నా షూట్ ఉన్నాయి, వినేక్ షూట్స్ ఉన్నాయి, స్కామ్స్ కొన్ని బయట పెట్టాలి. సో దాని గురించి షూట్ కొట్టాలి నేను. అండ్ మీ పిల్లల్ని ఇచ్చిపెట్టి పోవాలంటే నాకు కొంచెం భయం అనిపిస్తుంది. రియాన్ష్ ఇంకా అవీష్ కింద ఉన్నారు. మమ్మీ ఏమో రియాన్ష్కి అన్నం తినిపిస్తుంది. సో నేనైతే తయారైపోతాను ఇప్పుడు. అండ్ బయట ఉషా కూడా కాల్ చేసి తిన్నారా పిల్లలు అని చెప్పేసి అడిగింది. తనకి రానికి ఇంకొక 1.5 hour పడుతుందంట. నాకు గుర్తే లేదు అసలు పిల్లలకి తినిపించాలని చెప్పేసి. ఉషా ఫోన్ చేసి చెప్పినందుకే నేను గుర్తు చేసుకొని తినిపించిన. అట్లా ఉంటుంది. సో టైం అరౌండ్ లైక్ 2:30 అవుతుంది. అండ్ నేను తినలే మెయిన్లీ. ఇప్పుడు అర్థమైంది ఉషా ఎందుకు లేట్ తింటారు. ఎందుకంటే పిల్లలను తినిపించి పిల్లలని తయారు చేయించి వంట వండి వాళ్ళకి తినిపించి మళ్ళీ తను తినే వరకు ఈ టైం అవుతుంది. వీడు మమ్మీ వండబెట్టింది, మళ్ళీ లేచింది వీడు. మమ్మీ ఇప్పుడు తింటున్నాం. 3:30 అవుతుంది. అవి ఇది తిన్నాక బజ్జి ఉందాం మనం, ఓకేనా? డాడా బజ్జ పెడతారు. మమ్మీ నువ్వు రియాన్స్ గారిని వండ పెడతావా? నువ్వు రియాన్స్ గారిని వండ పెట్టి నేనేమో అవిష్ గారిని వండ పెడతా. ఇలాంటి ఏమీ ఏడుస్తలేరు. అవిష్ గారు 2 సార్లు మమ్మ అన్నారు. బట్ మా రియాన్స్ గారు అయితే ఏమంటలేరు. అమ్మా ఇది ఆయన కొడుతున్నావు ఎందుకురా? ఆయన ఎందుకు కొడుతున్నావు నాన్న? కొడుతున్నాడు. పోనీ అయ్యా వద్దు నాన్న, పోనీ అన్న కదా. బజ్జుందాం ఓకేనా? సో ఇక్కడేమో మమ్మీ రియాన్స్ని వండ పెడుతుంది. ఏం సతాయించలే కానీ మనం అనుకుందాం దా. మమ్మ ఇంకా రాలేనన్న, ఇప్పుడు వస్తాడు మమ్మ, ఓకేనా? చెప్పిన గారు ఎన్నిసార్లు చెప్పాలరా? జాబ్ చేస్తుంది, జాబ్కి వెళ్ళింది. జాబ్కి నీకు ఏ బైక్ ఇష్టము? బ్లూ బైక్ ఇష్టమా? నడిపిస్తావా బ్లూ బైక్? పోలీస్ బైక్ కావాలా? నీకు ఇష్టమా పోలీస్ బైక్? పడ్డావా? నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? డాడీ ఇష్టమా? మన మమ్మీ వచ్చినాక మమ్మ అని చెప్తావా? సో ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఉషా జాబ్ చేయాలంటే నా జాబ్ నేను ఇచ్చిపెట్టుకోవాలి, ఎందుకంటే పిల్లలు నేను చూసుకోవాలి కాబట్టి. ఇక నుంచి నువ్వు అమ్మ లేకుండా ఆడుకోవాలి, అమ్మ లేకుండా తినాలి. మమ్మ వచ్చినట్టుంది. వచ్చినావా? అడిగిండు. స్కూల్కి ఏం వచ్చినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాడు. తిన్నాడు, పండబెట్టినాను, మాట్లాడుతున్నాము, వచ్చేసాను. నువ్వు ఎట్లుంది ఆఫీసు? టయర్డా? ఓ ఫ్రెష్ అప్. తిన్నావా ఏమన్నా? రియాన్స్ గారా? ఏం లేదు మమ్మీ స్కూల్ అక్కడ పండుకోలే ఇంకా ఆడు.
20,000 ఉండొచ్చు. ఆవిష్కారం 2-3 సార్లు మమ్మీ మమ్మీ అన్నాడు. అమ్మా చలో నేను వెళ్ళాలా, ఇప్పటికే 4 అవుతుంది. వెళ్ళాలా? చలో యూ ఫ్రెష్ అప్, హ్యావ్ సంథింగ్, ఓకేనా? నేను నాకు ఆఫీస్లో పని ఉంది, వచ్చినాక మాట్లాడుకుందాం. టయర్డా? ఎట్లా వచ్చాం? ఆటోలేనా? నాన్న నేను వస్తాను, అమ్మ వచ్చిందనుకో. అవి నేను కొడుతున్నాడు చూసి మమ్మీ అని వెళ్తున్నా చూడు. ఏమైందన్నా? నీకు పెట్టినావా నెబ్లెజర్? సో పిల్లలకి సర్ది అయింది. ఏ లేవటండి, లేవటు. పైనకి రానికి ట్రై చేస్తున్నాడు. లేవట్. సో అభిష్ ఇంకా రియాన్స్ గారికి సర్ది గానేమో కొంచెం లైట్గా ఫీవర్ ఉంది. సో నెబిలైజర్ పెడుతున్నారు. నువ్వు కూడా పెట్టుకోవాలి. నెక్స్ట్ నీకు సాంగ్ వస్తే వాళ్ళు డ్యాన్స్ ఆడతారు. అందుకే పైనకి రానియర్రా నేను. వీళ్ళు ఆఫీస్లో ఏం జరిగింది ఏం చెప్తున్నాను ఏంటి? సో ఇంకేం డిస్కస్ చేస్తలేదు నాకు ఆఫీస్ గురించి. నేను కూడా ఇప్పుడే వచ్చాను. చూడా మా చోటగాడు అయితే చాలా అంటే చాలా అల్లరి చేస్తున్నాడు. చూడు, వద్దు నాకొద్దు, పెట్టుకో నడు. అది నోట్లో పెట్టుకుంటావా? నాకుతున్నా చూస్తాను, నాలుగే నేర్చిగాడు. ఏంది ఇలా ఆఫీస్కి వెళ్ళినావు, శాలరీ డిస్కషన్ అన్నావు, షిఫ్ట్ డిస్కషన్స్ అన్నావు. ఏం డిస్కస్ చేస్తలే అసలు నువ్వు నాతోటి? 10:30కి వచ్చినా. 10:30కి వస్తే నేను ఏం డిస్కస్ చేయాలి నీతో? 10:30కి మనం ఏం చేస్తాం? 10:30కి ఏం చేస్తాం మన ఇంట్లో? డిన్నర్ చేస్తాం. ఇప్పటి వరకు డిన్నర్ అయింది, దాని తర్వాత ఇలా నెబిలైజర్లు అయింది. ఇంకేం డిస్కస్ చేయాలి తో? నేను చెప్పు. ఏడిపోతున్నా ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్పు ఏమైంది? టైం ఎంత అవుతుంది చూసినావా? 12:06. టయర్డ్ ఉన్నా వినయ్, పండుకుందాం రా. ఏయ్ నడు, రేపు స్కూల్ ఉంది. రేపు స్కూల్ ఉంది నాన్న. అవును, పండుకో జల్దీ నడు. మీకు మందులు పోయాలి, మీకు అన్నీ చేయాలి, ఇంత టైం అవుతుంది నిద్రతోని. ఇలా మొత్తం నేనే చూసుకున్నాను, నేను మమ్మీ చూసుకున్నాను ఇద్దరు. ఏం థ్యాంక్స్ రా మీ ఇద్దరు. ఓకే మళ్ళీ రేపు డిస్కస్ చేసుకుందాం నాడు అనుకో. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో గైజ్ రేపు డిస్కషన్ చేసుకుందాం అంట శాలరీ మొత్తము. అరే అవి నా దుప్పటి నాన్న, ఇది నాది నాన్న. సో గైజ్ రేపటి బ్లాగ్లో కలుద్దాము. అప్పటివరకు బాయ్ అండి. ఈ బ్లాగ్కి ఒక లైక్ కొట్టండి. అవి సే బాయ్, గుడ్ నైట్. గైజ్ లేట్ అందుకు కామెంట్లో లింక్ పింక్ చేశాను విన్నెక్స్వి. ఓపెన్ చేయండి, రిజిస్టర్ చేసుకోండి. అండ్ వీళ్ళు ఏంటంటే 100% ఫ్రీ బోనస్ కూడా ఇస్తున్నారు మనకి. అమేజింగ్ కదా. ఇంకా లేట్ అందుకు BMW ఇంకా ఐఫోన్ మీ గురించి వెయిట్ చేస్తుంది. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.